హలో గైస్, సో ఇవాళ మన ఇంటికి ఒక స్పెషల్ గెస్ట్ వచ్చేసారు. ఐఎమ్ సూపర్ డూపర్ ఎక్సైటెడ్. సో వెల్కమ్ చెప్పేద్దామా? ఎన్ని రోజులైంది నేను చూసి. బాగున్నాను. ఎలా ఉన్నావు? మంచిగా ఉన్నావా? తింటున్నావా? ఊరికి వెళ్ళావా? గాలి ఎండ అంతా తీసుకున్నావా? మంచిగా ఉందా ఇప్పుడు? మీ ఊరికి ఎప్పుడు పిలుస్తావు? నాకు మాట ఇచ్చావా లేదా? నువ్వు నేను మాట ఇచ్చినా ముగ్గు పోతాను, ఇల్లు కట్టిన వాళ్ళే అందరూ తీసుకుంటా. కార్లకు పోతే రావాలి ఇంటికి. ఈ ఇల్లు అంటే ఇంత అంతనే ఉంది, అంత కూలింది. నాటుకోడి చిల్లిగారి చేయాలి. నీ నాగడి కాదు, 2 కోసి సపరేట్ పెడతా నీకు. ఒక్కటి కోళ్ళు ఉన్నాయి కదా, అంతే అంతే గంగవ్వ, అంతే ఉన్నాయి. అయిపోయింది. మొత్తం ఏడిసిన నేను వెళ్ళిన రోజు. మా అమ్మ అడిగింది నిన్ను, గంగవ్వ నేను అమ్మున్నదానే వచ్చిన, లేకపోతే రాకనే పోదు. ఇప్పుడు అమ్మ నిన్న పండుగ చేసిన ఉన్నారు కదా, సుజాత చెప్పింది. ఇక వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ చూసినట్టు ఉంటది అన్నట్టుగా వచ్చిన, లేకపోతే ఇప్పుడు రాకనే పోదు. నా కోసం రాలేదు అయితే. నీ కొరకు నీకు పెన వచ్చిన వరకు అత్త. ఏం చేస్తావు మళ్ళా? ఏం చేయమంటావు? సినిమాలు చేస్తా. చెయ్యి. అయిపోయిందా? మాట్లాడేది లేదు. ఇంటికి పిలిచినావు, మాట్లాడినా ఒక్క మాట మాట్లాడుకో. పొద్దున్న నుంచి ఏం తినలా అంటే నేను తిన్నానా? నేను కూడా ఇద్దరం కలిసి చేసుకుంటున్నా. వద్దు వద్దు, రిసీవ్ చేసుకుంటా కూడా. అదేంటి? అదే చెప్పింది కదా గంగవ్వ, శనార్థులు. జోర్దార్ సుజాతను. నా పేరు సుజాత. శనార్థులు. గంగవ్వ ఎలా నవ్వుద్ది? నా పేరు నువ్వు కావాలని అయ్యయ్యో, నేను చంపేస్తా. సూపర్. ఇప్పుడు మనం సరే, ఇప్పుడు నేను కూడా ఒకటి అడుగుతా. అవ్వ సాటర్డే వచ్చిందంటే మీకు ఎట్లా భయపడతాడు? ఎట్లా 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 అంటాడు? మెహు ఎట్లా అంటాడు చూపి. తిన్నావా? సర్లే, నువ్వు తిన్నా తినుకున్న పద్ధతి. చంపేస్తా. మార్నింగ్ నుంచి ఇద్దరం షూట్ లోనే ఉన్నాం. నీకోసం పప్పు రైస్ తిను. నేను వెళ్ళిపోతా ఇటు నుంచి. పప్పు అన్నామంటే పప్పు అనేది నా మెనూలో లేకుండా చేసుకున్నాను. నేను గంగవ్వ నాకు పని వెళ్తాను. అబ్బా నువ్వు ఉండంటే నాకు చూస్తాను అంటే నిజమే, కష్టమే. మా అమ్మకి ఉండిపోతే సుజాత అత్త నేను చెప్పినా. నేను సరే, నువ్వు వస్తావని చెప్పినావు. సరే గాని అసలు నన్ను నామినేట్ చేసినావు. ఆగు, నన్ను నామినేట్ చేసినావు. వచ్చిన తర్వాత ఫస్ట్ మళ్ళీ కలిసినావు. నిన్న కదా కలిసింది. వచ్చిన దగ్గర నుంచి 2-3 సార్లు కలిసినాం కదా. 10 సార్లు కలిసారు. కాదు, కలిసినాం కదా, కానీ ఒక్కసారి అనిపించలేదా? అయ్యో నేను మా సుజ్జి అనవసరంగా నామినేట్ చేసినందుకు ఆ వీక్ అన్న వచ్చా, అది ఎప్పుడు వచ్చేదాన్ని. గంగవ్వ ఇక దొరకపోయారు, మర్చిపోయానే. ఏంటి మేము కండలు మంచిగా పెంచినాం, ఇంకా అనడం ఆపేస్తామని. అవ్వ ఎక్సర్సైజ్ చేస్తున్నావు నువ్వు? హౌస్ లో ఉన్నప్పుడు చేసేదాన్ని. లోపల ఉన్నప్పుడు భయం నీరసంగా నేను నిద్ర రావట్లేదు. ఇక్కడ చూడు, హైదరాబాద్ ఉండదు చూడగాని ఆ బిగ్ బాస్ లో ఏమన్నా పని చేసుడా మన్న గీడికే అంగి ఎవరిని ఏమైనా రాకుంటున్నది. నో కామెంట్స్. అబ్బాయి చెప్తుంది ఏం పని చేయట్లేదు కదా మనం, ఖాళీగా పని ఉంటేను. ఏం పని రాదు, పొద్దు నుంచి ఏం చేస్తాం? తింటాం అంతే కదా మనం. అది ఏం పని పాడైంది, కాడికి నడిచినట్టు అన్న లేకనే పని. అందుకోసం నీకు బాగా ఇబ్బంది అయింది కదా గంగవ్వ. బయటకు వచ్చిన తర్వాత నేను బయటికి రాగానే నెక్స్ట్ డేనే పోయి మళ్ళీ కలిసినాను. అంటే హెల్త్ ఇష్యూ వల్లనే బయటకు వచ్చింది కదా, ఎట్లున్నదో ఏందో అని. ఇంటికి పోయేసరికి పూర్సతికి ఇంటికాడ వాళ్ళందరితో ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నది. అంతేకాదు, రా నీకు ఊరంతా చూపిస్తా అని చెప్పి ఊరు మొత్తం చెప్పిందంటే అరే ఎట్లొచ్చింది బయటకు వచ్చుడు. కానీ నన్ను మొత్తం మంచిగా
రోజుకి ఏ 10-15 కార్లు మంది నీకు పెద్ద ఫ్యాన్స్ ఉన్నారు తెలుసా? ఇప్పటికి ఇంకా బందగా ఇక్కడ కాదు, యుఎస్ లో, అమెరికాలో, లండన్ లో అందరు మొత్తం గంగవ్వ మీకోసం అందరు ఎంతమంది అడుగుతున్నారు. పొలగాడు అని తేజ్ మీదకి రాంగనట్టు ఇంత ఎత్తున్నాడు ఇక్కడోడి గంగ వెళ్తాంది, నేను చూడపో అమ్మ, నేను చూడ దిగుతాంది అని మళ్ళీ ఎక్కుద్ది అంటే ఎక్కది దిగిపోతుందని ఏడితే 20 రోజులు ఉండి అన్నం సరిగా తినలేదట. మన తల్లిదండ్రులు ఓరుకొని వచ్చిర్రు. ఇంకా 10 ఏళ్ళ పిల్లగాడు. నీకు మస్తు ఫ్యాన్స్ ఉన్నారు, మస్తున్నారు ఫ్యాన్స్. ఇంకోటి నువ్వు స్టేజ్ మీదకి వెళ్ళావు, స్టేజ్ మీదకి వెళ్ళి సుజాత నువ్వు వచ్చే అంటావు ఏంది? కాదు నీది కాదు అవ్వ. ఈ వీక్ ఎవరు చెప్పలేదు నీకు? 3rd వీక్ లో పేరు చెప్పింది. 4th వీక్ అంతే. 5th వీక్ కాదు అవ్వ ఎవరు పోతారంటే చెప్పలేదు. పోతావా తను ఆడిద్దంటే సుజాత అంటూ ఇప్పుడున్నావు కదా, ఎందుకు నన్ను అట్లా అన్నావే అవ్వ? నువ్వు నువ్వు సైతం ముందు వాళ్ళు పోతారంటే కళ్యాణ్ వెళ్ళిదాన్ని అనలేదు అందువల్ల నేను ఇంట్లో అప్పుడు నేను చెప్తే అవ్వ ఉయ్యాలు వాళ్ళు పోతారు రేపు మనం అనుకోలేదు అందు పలాని లేవు వద్దంటే పోయాను పోలేవా అన్నీ నాలుగు మీద మచ్చుందా ఉందా? అది సంగతి. ఏం చెప్తే అది జరిగింది. నువ్వు అన్ని చెప్పినవే గంగవ్వ, నాకు భయం ఏం భయం నీకు? సక్కల చూసి లగ్గని చెప్తా. అదే నోడుతో మేము కూడా మంచి పిల్ల దొరకాలి. మస్తు కష్టపడ్డా కానీ బోర్లు వచ్చింది. గంగవ్వ మేము ఏ డిపార్ట్మెంట్ అమ్మాయి అంటే ఇక్కడ ఉన్నది చూస్తా. మీ ఊర్లో అమ్మాయి ఉన్నారు అంటే ఇక్కడ వాళ్ళు వద్దా అనే గంగవ్వ? వాళ్ళ ఊర్లో ఉన్నారు ఇక్కడ వాళ్ళు లంబడిపల్లి పులాసా సగం ఊరు మాది మా తల్లిగారు కాదు. ఇక్కడ వాళ్ళు వద్దంటావా మేము? ఉంటే సరే మంచి చూడు, నువ్వు చూడు నేను చేసుకున్నా. ఉండాలి. ఇప్పుడు ఇల్లు లేదు ఏం లేదు, ఏం పెళ్లి చేసుకుని ఎక్కడ పెట్టండి. బస్సులో పైసలే అయిపోయింది, ఇల్లు కొనాలి. ఇప్పుడు మధ్యలో పెళ్లి చేసుకున్నాను, ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు? మళ్ళీ బిగ్ బాస్ మళ్ళా పాతలు కొత్తలు కళ తీసుకుంటాడు. రెడ్బుల్ తాగావా? ఎనర్జీ డ్రింక్ ఏం తాగా? ఎనర్జీగా ఉన్నావు మస్తుగా. మార్నింగ్ నుంచి అంతే ఉంటది. ఇంకా షూట్ అక్కడ జరిగింది, ఇంకా నువ్వు షూట్ లో చూడాలి ఎట్లుంటది లొకేషన్ లో. మొత్తం ఇంకా ఉన్న ఎనర్జీ మొత్తం ఈ ముఖంలోనే ఉంటది. తల ఒకసారి నొక్కమంది, తల నొక్కా, కొబ్బరికాయలా ఉంది. ఏందవ్వా నీ తల ఏంది కొబ్బరికాయలా ఉందంటే కట్టెలు మోసి మోసి మోసి. సుభాన్ సరుకులు తీసుకొచ్చావా? అవును, కొబ్బరి నూనె కనపట్లేదు. లూజ్ కొబ్బరి నూనె తీసుకొచ్చావేంది? ఇది కల్తీ ఉండొచ్చు, ఆరోగ్యానికి మంచిది కాదు. ఎప్పుడు ఇలా FSSAI మార్కున్నదే తీసుకోవాలి. ఇది వాడడం అనుకో హెల్త్ పాడవచ్చు. సరేరా అక్కడ పెట్టేసి, వాళ్ళు వెయిట్ చేస్తున్నారా? నల్లి బొక్క నీకా నాకా? నాకిది అవ్వ కొంచెమేనా? ముక్కలేను. బిగ్ బాస్ మటన్ బాగా కొట్టుకోలేదు దొరకదా? బిగ్ బాస్ అసలు ఏంటి బ్రో, చికెన్ మటన్ అసలు దొరకదు. అన్నం శాతం వండుకోవడానికి అన్నమే అందది. అయినా కొంచెం తెలుసు. మా హాస్టల్ 17 కిలోలు దగ్గర. 15 days వరకు నేను సెట్ కాలే. 58 kgs వెళ్ళినా, 45 days కొంచెం పెడతా చెప్తాను.
బాగుంటేనే తిను, కొంచెం వేస్తా బాగుంటుంది. వంటలు ఎలా ఉన్నాయి మొత్తం నేనే చేశా నా చేతితో. తమ్ముడు చేయలేదా? తమ్ముడు హెల్ప్ చేశాడు. అమ్మ ఫోన్లో మాట్లాడుతుంది, నేను చేశా. నాకు వంట చేయడం రాదు, అమ్మ చెప్తుంటే చేశా. నా పెళ్లికి చీఫ్ గెస్ట్ ఎవరో తెలుసా? నువ్వే. నువ్వు రావాలి మా పెళ్లికి, గుంటూరుకి రావాలి. మరి ఏంటి ఇప్పుడు పోదాంపా, గుంటూరు పోదా అంటే కాకుండా ఉంటే పోదాంపా, రేపు వస్తాంపా. ఎట్లయినా ఇది ఎట్లుంది బిర్యానీ? మటన్ నువ్వే కూడా తెచ్చుకొచ్చినావా? దీని మూలుగా మంచి కొట్టేయాలని తెలియదా? ఇది రావట్లేదు. ఒక పని చేయి, ఇది నువ్వు కొట్టిస్తా. టేస్ట్ ఉండవు. ఆట ఆడబోతున్నాం. ఇదేంటంటే మేకప్ వితౌట్ మిర్రర్ అని. అంటే నీకు అద్దం లేకుండా నువ్వు మేకప్ వేసుకోవాలి, నువ్వు కూడా వేసుకోవాలి. అయితే ఎవరైతే మంచిగా వేసుకుంటారో నేను వాళ్ళకి గిఫ్ట్ ఇస్తా. ఇప్పుడు మా ఇద్దరికి కాంపిటీషన్ పెట్టినాను. మీ ఇద్దరి కంటే గంగావతో ఎవరికి కాంపిటీషన్ లేదు, బట్ స్టిల్ ఇట్స్ ఎ గేమ్. రెడీయా? 3, 2, 1 గో. స్టార్ట్. పెట్టుకో. అనిపిస్తుందా నీకు? హలో, అర్థం చూడకూడదు. సరే ఇది వదిలేవా? వదిలే, చూడకూడదు. మేకప్ వితౌట్ మిర్రర్ ఇది. పెట్టుకో పెట్టుకో. వావ్, గంగోజులు అంత నీళ్ళు. సూపర్ గంగవ్వ, సూపర్ సూపర్. ఐబ్రోస్ ఏంటిది? మేకప్ సామాన్ గురించి కూడా తెలియదు కానీ మేకప్ వేసుకో అని చెప్పేసి చెప్పింది. సూపర్ అవ్వా. అదే అద్దంలో చూడకూడదు. నేనేం అద్దంలో చూస్తలేను. అద్దంలో చూస్తున్నాను, ఒక్కసారి నా చూసినాను. నువ్వు చూపించినావు. రోజు మేకప్ వేసుకొని అలవాటు అయిపోయింది. అదే అద్దం ఉండాలి కదా మొహం కనబడాలంటే. నెయిల్ పాలిష్ ఇదా? ఏంటి నేను చెప్పా? ఇదే నేను గంగవ్వకి రాంగ్ చెప్పకూడదు. ఏంటిది నువ్వు అన్ని ఎందుకు చెప్తున్నావు? ఇదేంటిది? అది ఏదైతే అవ్వకి వేసుకుంటది. ఇక అద్దం ఇచ్చారా? అద్దం ఇచ్చే. ఇంకా లాస్ట్ 1 మినిట్ ఉంది. హలో, లాస్ట్ 1 మినిట్ ఉంది. ముద్దుకున్నావు, ఇట్లనే ఉండవే. మంచిగా ఉంది, మంచిగా ఇట్లనే ఉంది. చాలా సూపర్ ఉంది. టైం అవసరం లేదు, మేము అయిపోయినా. అయిపోయిందా? గంగవ్వ నీది కూడా అయిపోయిందా? కనపడకుండా పెట్టుకోవాలి. అది ఎట్లా తయారు చేసినావు మేము? ఎంత మంచిగా ఉంటే నన్ను ఎట్లా తయారు చేసినావు మేము? అవ్వ గేమ్ అనగానే చూసావా పార్టిసిపేషన్. నువ్వన్నా భయపడ్డా, అవ్వ చూడు ఎంత కాన్ఫిడెన్స్ వేసుకుంటున్నా. అంటే నాకు అది తెలుసు కదా, అందుకోసమా నేను వాటిని వేసుకోలేదు. అవ్వ తెలియదు కాబట్టి మొత్తం నువ్వు వేసుకోమని చెప్పి. నాకు వేసుకునేది బ్లష్, నువ్వు మొత్తం ఫేస్ అంతా వేయించావు దాంతో. నాకు తెలియదు, బాగుంది. అయినా ఏంది ఇట్లా తయారైనా? సో టైం అప్ అయిపోయింది. అయితే ఇప్పుడు రివ్యూ చూస్తే అవ్వనే చాలా అందంగా ఉన్నది. గిఫ్ట్ కి ముందు అవ్వ నీతో మాట్లాడాలి నేను. నేను ఒకసారి హౌస్ లో ఉన్నప్పుడు నీ దగ్గర పట్టీలు లేవు అన్నా. ఏమైనా పట్టీలు ఎందుకు లేవు నీకు? తాత నేను పొలం
వరంగల్ పోతే 20 తులాలు చేయించుకున్నా. అయితే పొలాలకు పోతే బురద అంటుంది కదా, అయితే ఇంట్లో దిగుళ్ళు ఉంటాయి, మట్టి ఇల్లు అయితే ఆయుధం చేసుకున్నాడు. ఆయన కుండ సాకు తీసి పొలంగార పోయినా. ఇక మందికి బదలు పట్టిన 20 రోజులు పోయినా. ఇక వాళ్ళ పెండ్లు వచ్చింది. ఇక పెండ్లికి మా అత్త మన గొలుసులు ఇవన్నీ నాకే వెనకనే ఇక నేను మరి ఎటు పోయినా ఈ గొలుసులు అంటే ఎవడు తీసిండు అని కళ్ళకు గుడుంబకు అమ్ముకొని తాగిండు, ఎరకైంది. ఇక అన్న వాళ్ళే కొట్టిండు, వెనక అంటే నన్నే కొట్టిండు. కానీ ఆనాటికి ఈనాటికి నా కాలేజీలో పట్టిల్లు గీటిల్లు 20 తులాలు చేయించుకున్నప్పుడు. నేను నీకు లోపల ఉన్నప్పుడు ఒకటి చెప్పా, ఎందుకు లేవు అవ్వా నీకు చెప్పిన అదైతే నువ్వు చెప్పావు ఇలా తీసుకుని అమ్మేశారు తాగడానికి. గుడుంబ అయితే ఇది నా తరపు నుంచి, ఇది నీకు ఒక చిన్న గిఫ్ట్. చూడు ఓపెన్ చేయి. మొత్తం కూడా మీకు కాగితం నీకు 20 తులాలు అన్నావు కదా, ఇవి 25 తులాలు, 20 తులాలు నీకే. నీ కాళ్ళకి ఎప్పుడు ఉండాలి, సరేనా? నువ్వు ఎప్పుడు సంతోషంగా ఎప్పుడు ఇలా నవ్వుతూనే ఉండాలి, ఓకేనా? మంచిగా వేసుకో. నీకు ఏం కావాలన్నా నేను ఉంటా, ఓకేనా? మంచిగున్నాయా? మంచిగున్నాయి. ఎట్లున్నాయి? అసలు సుజాత పెట్టుకో, ఇప్పుడు పెడుతుంది. నేను నీకోసమే చేపించి తెచ్చా. ఎప్పటి నుంచో ఇద్దాం అనుకున్నా, ఇప్పుడు ఇచ్చా. నచ్చినాయా? నచ్చినాయి. నేను అమ్ముడు పెట్టుకుని వెబ్బలే పెట్టుకోలేదు, బదలు చేయకపోయాడు. ఎన్ని సంవత్సరాల నుంచి లేవు నీ కాళ్ళకి పట్టి? ఓ నా కాళ్ళకు లేక 25 ఏళ్ళు అవుతుంది. నేను గిట్టినే పోతున్నా, గిట్టినే వస్తాను. కొనుక్కోలేదు ఇప్పుడు? మనకు ఉన్నదే ఇంత బాకీ ఉండేవా ఈ వరణాలు. ఇక ఎరికే చూస్తే కనబడతలేదు అంటే. కానీ ఇప్పుడు బిగ్ బాస్ ఇస్తే అదేంటి ఇల్లు కట్టుడే, ఇంకా కట్టుడే అయిపోయింది. నీ కాళ్ళకి ఎప్పుడు కూడా పట్టగొలుసు పెట్టుకోవాలా? సరేనా? ఈ గేమ్ నువ్వు మిర్రర్ లేకుండా బాగా ఆడినందుకు మెచ్చుకోకు. నీకు మా తరపు నుంచి ఒక గిఫ్ట్. నీకు నేను లావెక్కాలని ఎందుకు ఇంత కోరిక? పాడైపోవాలి. ఎంత గట్టి కొడతారా? థ్యాంక్ యూ సో మచ్ గంగవ్వ, థ్యాంక్ యూ సో మచ్ సుజాత. మా ఇంటికి వచ్చారు, గ్యార్మీకి ఫుడ్ తిన్నారు, నచ్చిందని చెప్పారు, మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. అండ్ గేమ్ కూడా చాలా బాగా ఆడారు. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేసిన. అండ్ గంగవ్వకి ఇచ్చిన ప్రామిస్ నేను తీర్చేసాను. నేను ఐ ఫెల్ట్ సో 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 హ్యాపీ. అండ్ గంగవ్వ కూడా చూడు ఎంత క్యూట్ గా ఉందో మేకప్ వేసుకుంటే. నాకైతే చాలా చాలా నచ్చింది. నా మనమడు బిడ్డ కొడుకు అనుకుంటా, కొడుకు అనుకుంటా ఇంటికి పిలిచిండు, బిర్యానీ పెట్టిండు, తిన్నాము. నేను 25 ఏళ్ళ కింద వేయిన కాళ్ళ గొలుసులు ఇప్పుడు నా పట్టీలు మా మన్మడు తెచ్చిచ్చిండు. చాలా సంతోషము. మా మన్నరాలు సుజాత ఉన్నది. నేను రేపు 10 గంటలకు వెళ్ళిపోతాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ పెట్టండి కింద. లైక్ థ్యాంక్ యూ సో మచ్ అవ్వ.